మేషరాశి. ఈ మేషరాశి వారికి అందరికీ కూడా ఇప్పుడు ఏలినాటి శని జరుగుతుంది. తర్వాత ఈ మేషరాశి వారికి కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనేటటువంటి ఆలోచనలు వస్తాయి. అలాగే కొత్త ఇళ్ళు, కొత్త స్థలాలు కొనాలి అనేటటువంటి ఆలోచనలు వస్తాయి. దాని నిమిత్తము వీళ్ళందరూ కూడా ప్రయత్నాలు అనేటటువంటి చేస్తూ ఉంటారు. గురువు మిథున రాశిలో ఉన్న కారణంగా అధికమైనటువంటి ఖర్చులు అనేటటువంటివి చాలా వస్తాయి. అలాగే ఈ యొక్క రవి మార్పు వల్ల మనకి చక్కగా ఏం జరుగుతుందంటే ప్రభుత్వాల నుంచి రావాల్సినటువంటి సబ్సిడీలు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. అలాగే ఆరోగ్య సంబంధమైనటువంటి ఆలోచనలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఆరోగ్యంలో భంగపాటు అనేటటువంటిది ఉన్నప్పటికీ కూడా ఎలాగోలా ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి మనము ఈ యొక్క ఆ సూర్యనారాయణమూర్తి యొక్క జపం చేసుకోవడము, అలాగే సూర్య నమస్కారాలు చేసుకోవడము, జిల్లేడు పువ్వులతో మరి పసుపు పువ్వులతో సూర్యనారాయణమూర్తిగా ఆదివారం చేసుకోవడము, అలాగే భువనేశ్వరి అమ్మవారి యొక్క పూజా హోమాలని మంత్ర జపాలని వీళ్ళ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.